మనము గత 2-3 రోజులుగా రాయచోట్లో జరుగుతున్న పరిణామాల గురించి గతంలోనే 1-2 ప్రెస్ మీట్లు జరిగాయి. ఒక ఆశ్చర్యం ఏమంటే దొంగ అనే పదానికి అర్థం తెలుసుకోలేని పరిస్థితిలో ఈరోజు ఒక వ్యక్తి ఉన్నాడు. దొంగతనం చేసిన, దొంగకు సహకరించిన, దొంగ నీ పేరు చెప్పుకొని వాడిన ఇది దొంగ సహకారం చేసినట్టే దొంగ. అంటే నా పేరు చెప్పి ఎవడో తీసుకపోతే నా కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేస్తావా అన్నమాట అతను మాట్లాడారు. ఇంతకంటే నిదర్శనము, సాక్ష్యము మనకి ఇంకోటి ఏదైనా దొరుకుతుందా? నీ పేరు చెప్పి ఎవడో ఒకడు దారిలో పోయేవాడు ఏ దోపిడీ అయినా చేయొచ్చా, దొంగతనమైనా చేయొచ్చా? నీ పేరు ఎక్కడంటే అక్కడ వాడుకోవచ్చా? పెద్ద చాలా నిజాయితీ పరులు అయినట్లు ఏంటివో మాట్లాడతారు. ఒక సామెత ఉందయ్యా, కనకపు సింహాసనం పైన సునకాన్ని కూర్చోబెడితే దాని బుద్ధి ఎప్పుడు మారదు. నేను ఈ సందర్భం ఎందుకు చెప్తానంటే, నా నిజాయితీని నేను కాపాడుకునేదానికి, ప్రజల ముందర నేనేంటో తెలియజేసేదానికోసమే ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టా. ఎందుకంటే ఆరోపణలు, విపరీతమైన ఆరోపణలు. నేను 11 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నానంట వైసీపీ దగ్గరనో లేకుంటే ఎవరి దగ్గర తీసుకున్నానో నాకు తెలియదు. నేను 1 రూపాయి తీసుకున్నా, నా బిడ్డల సాక్షిగా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా వీరభద్రస్వామి గుళ్ళో సాష్టాంగ నమస్కారం చేసి నేను ప్రమాణం చేస్తా. నేను ఎవ్వడి దగ్గర కూడా నా జీవితంలో 10 పైసలు తీసుకోలేదు. నాకు ఆ అవసరం ఎప్పుడు రాలేదు. నా నిజాయితీ గురించి తాలూకాలో అందరికీ తెలుసు. నాకు అవసరం రాదది. నేను ఎలక్షన్లలో డబ్బులు తీసుకోవాల్సిన కర్మ లేదు. బేరసారాలు నేను ఎవరితో చేయాల్సిన పని లేదు. అసలు ఆ మతి స్థిమితం లేని వ్యక్తులకు చెప్తాను, నేను బేరసారాలు చేయాల్సిన కర్మే ఉంది. నా కుటుంబ సభ్యులను కూడా నేను వదులుకొని వాళ్లకు వ్యతిరేకంగా కూడా నేను కడపలో చేసిన. తెలుగుదేశం పార్టీ నాకు చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా ఆ పార్టీని వీడి బయటకు వచ్చిన తప్పనించి నేను ఆ నాయకుడు నాతో ఆయన బేరసారాలు చేసినాడు నాతో. అప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత, నీకు నేను ఎమ్మెల్సీ ఇస్తా, నీకు ఇంకా ఇస్తా, అవి ఇస్తా, ఇవి ఇస్తా అని చెప్పినాడు. నీకు ఒక నమస్కారం సార్. నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసిన దానికి, మీరు నాకు ఈరోజు చేసిన పనికి నా మనసు నొచ్చుకునింది. నేను ఇంక ఈ పార్టీలో కొనసాగలేను. మీకు ఒక నమస్కారము, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇన్ని సంవత్సరాలు నన్ను మీ పార్టీలో పెట్టుకునే దానికి మీకు రుణపడి ఉన్నాను అని చెప్పి గౌరవప్రదంగా ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా ప్రెస్లో ఎక్కడ కూడా ఆయన గురించి చెడుగా మాట్లాడకుండా బయటకు వచ్చినాను. నేను నిందలు వేస్తారు, 150 నిందలు వేసిందరు టికెట్ ఇందానికి. ఈ టికెట్ని ఎట్లా సంపాదించుకున్నారో కూడా చెప్పాలా. ఏ రోజు వైసీపీలో ఉన్న వ్యక్తో లేకుంటే కాంగ్రెస్లో ఉన్న వ్యక్తో, ఏ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటైన వ్యక్తి ఈరోజు ఆ సీటు సంపాదించుకున్నాడంటే అది ఏ రకంగా సంపాదించుకున్నాడు అనేది మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజలకు, లేకుండా పోతే ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. నా నిజాయితీ, నేను డబ్బు తీసుకున్నా అంటే వీరభద్రస్వామి గుళ్ళో నేను ప్రమాణం చేస్తా. నేను ఇంకొక సవాల్ విసురుతాడా, సిగ్గు శరము మానముంటే 2019 ఎలక్షన్లలో వైసీపీలో నువ్వు ఉండి తెలుగుదేశం పార్టీకి నేను లోపాయికారిగా సహాయం చేస్తావని మా దగ్గర, నా కుటుంబ సభ్యుల దగ్గర, మా దగ్గర 40 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాను. నీ బిడ్డలు మీద ప్రమాణం చేసి వీరభద్రస్వామి గుళ్ళో నువ్వు ప్రమాణం చేస్తావేమో చెప్పు. దీనికి సాక్ష్యం ఓన్లీ ఈ ప్రెస్సే. మీరు టైం ఫిక్స్ చేయండి. ఆయనకు పొద్దున ఇస్తారో నాకు సాయంత్రం ఇస్తారో, నాకు సాయంత్రం ఇస్తారో ఆయనకు పొద్దున ఇస్తారో వచ్చి ప్రమాణం చేయమను. నేను 1 రూపాయి తీసుకోలేదని చెప్పమనండి.
జీవితంలో ఎప్పుడే కానీ రాజకీయాల గురించి నేను మాట్లాడు. ఏమయ్యా ఇంత అలుసైందా? ఎవడో ఒక కాగితం ఇచ్చినాడంట. ఆ కాగితంలో ఈయనెవరో నేనెవరో తెలియదంట, నాది కాదంట వర్క్. ఇది ఆ వర్క్. దిస్ ఈజ్ అగ్రిమెంట్. బాగా క్లోజ్గా చూసుకోండి. ఇది పవర్ ఆఫ్ అటార్నీ, నాకు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ. ఈ పవర్ ఆఫ్ అటార్నీలో నేను సంపూర్ణంగా అగ్రిమెంట్ చేసేదానికి కూడా అర్హతతో పాటు పనిచేసేదానికి అర్హత ఉంది అని చెప్పి ఆ కాంట్రాక్టర్ నాకు ఇచ్చిన అగ్రిమెంట్. ఇక్కడ ఉన్న ప్రతి పేజీలో నా సంతకమే ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి పేజీలో నా సంతకమే ఉంటుంది. నేనే ఈ వర్క్ను అగ్రిమెంట్ చేసిన. ఈ బుక్ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్హెచ్ డిపార్ట్మెంట్లో 7 మంది దగ్గర ఉంటుంది. నేను ప్రింట్ చేసి తీసుకొచ్చింది కాదు, ఆగమేఘాల మీద సంపాదించింది కాదు. నువ్వు నన్ను గురించి మాట్లాడే అంత అర్హత ఉందా? మంత్రులు అవుతారు, ఎంతోమంది మంత్రులు చూసిన, చాలామంది ముఖ్యమంత్రులను కూడా చూసినాను. ఎవడైనా సరే ఒక నిబద్ధత నిజాయితీ ఉండాలా. చేసిన తప్పు మీకు తెలుసు, ఎందుకు చేయాలా తప్పు? ఆ దొంగతనం ఎందుకు చేయాలా? ఆ దొంగల్ని ఎందుకు ప్రోత్సహించాలా? తిరిగి ఎవడి మీదనో దుమ్మెత్తిపోసే దానికోసం ఇంత తాపత్రయ పడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏంటో వాడు ఈడు దట్ ఫెలో దిట్ ఫెలో. నేను ఏం ఫెలోవో మీ పెద్దలకు బాగా తెలుసు. నా శక్తి సామర్థ్యాలు మీ పెద్దలకు బాగా తెలుసు. మీ తండ్రి గారు అయినటువంటి నాగిరెడ్డి గారు, మీ అన్నగారు అయినటువంటి నారాయణ రెడ్డి గారు, వీళ్లకు మేము మా కుటుంబము ఏమేం చేసింది ఆ ప్రాంతంలో ఎవరినైనా సరే 60 ఏళ్ళు దాటిన వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు. పిల్లోళ్ళకి తెలియకుండా పోయిండొచ్చు. మా నిజాయితీ గురించి మాట్లాడతారా? నేను తెలుగుదేశం పార్టీ సొమ్ము తిన్నానా? నీరు చెట్టులో ఆడవాళ్ళ సొమ్ము తిన్నానా? ఏదో పెద్ద మాట అన్నాడు. మాన ప్రాణం ఏంటి ఏదో అన్నాడు. మానాలు ప్రాణాలు ఆడవాళ్ళు ఎన్ని తీసేసినాడు. ఏమంత ఫ్లోనా నీకు? చాలా పెద్ద ఫ్లోనే ఏమో అనుకోండి. ఇంతవరకు నేను రాజకీయాల్లో 1999 డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా 1987 నుంచి ఆ రోజుకు నువ్వు నిక్కర్లు వేసుకుంటాంటే బళ్ళో చేర్పించినాను నిన్ను పుష్పవతి స్కూల్లో. పోయి మీ పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు ఎవరు చేర్పించాను నేను. నువ్వు నన్ను మాట్లాడే అంత వాడివే. నీకు రాత బాగుండి, సరే భగవంతుడు నీకు రాత రాసినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చినాడు, ఇంకా బాగా రాసింటే నువ్వు మంత్రి అయింటావు. కానీ ఇతరులను మాట్లాడేటప్పుడు ఇది పెట్టుకొని మాట్లాడాలి, బుద్ధి పెట్టుకొని మాట్లాడేది నేర్చుకో. ఇంకా చాలా ఉంది, నీకు చాలా విషయాలు ఉన్నాయి చెప్తే. ఇక్కడ అవినీతి జరగడం లేదా? ప్రజల దగ్గర నువ్వు డబ్బులు వసూలు చేయడం లేదా? నీ తరపున కడపలో కూర్చొని నీతో వసూలు చేస్తాడు. ఈ డబ్బే అడిగిపోతుంది అంటే నువ్వే చక్కగా వచ్చి నీకే తెచ్చి పాకెట్ తెచ్చిపోతారా? పెట్టావయ్యా, డిపార్ట్మెంట్కి ఒకటి పెట్టా నువ్వు వసూలు చేసేదానికోసము. మట్టికి 1200 రూపాయలు నిన్నలా మొన్న కూడా టిప్పర్లు తోలుకున్న వాళ్ళు కట్టినారు. నీవు నన్ను రాయచోట్లో తిరగనివు. చాలా పెద్ద మాట అయ్యా, నిజంగా చాలా పెద్ద మాట. నీతో అవుతుందా? ఈ ప్రభుత్వంతో అవుతుందా? లేకుంటే మీకు పెద్ద నాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళతో అవుతుందా నన్ను నియంత్రించేదానికి? అందుకే చెప్తా ఉన్నా, నా నిజాయితీ నాకు తెలుసు. నీ అట్టటోళ్ళు 100 మంది కూడా నాకు దాంతో సమానమే. ఎంతోమందిని చూసినా నీ అట్టటోళ్ళు నోరు పెద్దదని గట్టిగా మనిషి అది ఇది వాడు అట్ట చేసినాడు వీడు ఇట్ట చేసినాడు అని చేతులు ఉప్పుట చెప్తే సరిపోదు. నీకంటే ఎక్కువ గట్టిగా అరుస్తా, నీకంటే ఎక్కువ మాట్లాడే శక్తి కూడా ఉంది. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏ టైంలో ఏమి మీ పైన చర్యలు తీసుకోవాలో అవి ఖచ్చితంగా తీసుకుంటాము. నువ్వేం బాధపడాల్సిన పనిలే. ఈరోజు నేను ఒక కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చేసేదానికి బాధపడి ఎవడు రిజిస్టర్ చేయడం లేదు. ఈ కంప్లైంట్ నేను ఎట్లా రిజిస్టర్ చేయాలనో కూడా నాకు తెలుసు, చేయిస్తా.
నేనేమంత చేతగానని కాదు. అంటే నీకు పవర్ ఉందని రాత్రికి ఆ బండను పంపించినందుకు మాత్రాన ఏమవుతుంది? కంకర ఎత్తపోతే ఏమవుతుంది? నాకు ఎన్నో గుళ్ళకు ఫ్రీగా ఇచ్చినా, ఎంతోమంది ఇళ్ళు కట్టుకుంటా అంటే ఫ్రీగా ఇచ్చినా, ఎంతమందికి కావాలన్నా ఫ్రీగా ఇచ్చిన రోజులు ఉన్నాయి. అడుక్కుంటే నేనే పడదగింది ఎత్తపోండరా అని. ఏమంత కండ కావరమా? మళ్ళా నిన్ను దొంగ అనకూడదా? ఎవరు చెప్పినాడు నేను దొంగ అనకూడదని? నువ్వు మంత్రి అయితే దొంగ అనకూడదా? దొంగతనాన్ని ప్రోత్సహించినావా లేదా? నువ్వు ప్రోత్సహించినట్టు నీ పత్రికా ప్రకటనలోనే నువ్వు తెలియజేసినావా లేదా? నా పేరు చెప్పి ఎవడో ఎత్తపోయినాడంట. ఊరికైనా ఎత్తపోతారా ఎవడైనా? అంత ధైర్యం ఉంటుంది ఎవరికైనా? అంటే రేపు పొద్దున్న ఎవరింట్లోకైనా దూరి రామప్రసాద్ రెడ్డి చెప్పినాడు అని తాలిబొట్టు గుంజుకొని పోతే అప్పుడు ఎవరు మాట్లాడకూడదా? మాట్లాడకూడదు ఎవడే కానీ. ఇంక నోరు మూసుకొని అందరూ రాయచోటి నియోజకవర్గంలో ఎక్కడ ఏది జరిగినా నోరు ఎత్తకూడదు. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు. నోరు పెద్దది, గుంపు ఉంది, కొట్టేస్తారు. రాయచోట్లో తిరగనీరు. ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి దీంట్లో. పోయమ్మ భయం వేస్తుంది నాకు. ఈ నటన ఎంతోమంది ఇట్లా నటించిన నట సార్వభౌములను చూసినా నేను. ఇవన్నీ లెక్క చేసేవాడిని కాదు నేను. నా గురించి మీ పెద్దవాళ్ళకి అందరికీ బాగా తెలుసు. 85లో ఈ ఊర్లో అడుగుపెట్టే ధైర్యం లేదు మీకు. ఎవరెవరు సపోర్ట్ చేస్తే ఇక్కడ వచ్చి రాజకీయాలు చేసినామో గుర్తు పెట్టుకోవాలా. పులివెందుల నుంచి మనుషులు వస్తే ఇక్కడ మిమ్మల్ని కాపాడేదానికి మనుషులను పెట్టుకున్నారు. అటువంటి రోజులు మర్చిపోయి నన్ను హెచ్చరిస్తావా? తిరగలేవంటావా? అరే నాకు అడ్రస్ లేదన్నాడే ఆ గొప్ప వ్యక్తి. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిందే నా అడ్రస్. ఇది నా స్వార్జితం, నా కష్టార్జితం. ఈ ఆఫీసు నాది. నేను ఎవ్వడి దగ్గర ఎక్కడ భూమిని 1 సెంటు అన్యాక్రాంతముగా చేయడం కానీ, లేకుండా పోతే దొంగతనం చేయడం కానీ, దౌర్జన్యంగా లాక్కోవడం కానీ నా జీవితంలో నేను చేసినోడిని కాదు. ఏదైనా అవసరం ఉందంటే ఇది ప్రాబ్లం అంటే తీసుకోరా అంట. నాదైనా తీసుకో అంట. నాకు తెలిసి ఏదైనా తప్పు జరిగితే క్షణాల్లో సరిదిద్దుతా. నేను ఎవరిని ఎటువంటి తప్పుడు వాటికి నేను ప్రోత్సహించేవాడిని కాదు. నా పక్కన రౌడీ షీటర్లు ఉన్నారా? ఈయన ఎవరి కోసం రౌడీ షీటర్ అయినాడు? వీళ్ళ కుటుంబం. మీకోసరమైన రౌడీ షీట్లు, మీ రాజకీయాల కోసమైన రౌడీ షీట్లలో 85, 90, 89 మధ్యలో భయంకరమైన గలాటాలు, కొట్లాటలు. ఇక్కడ ముస్లింలకే రచ్చలు పెట్టి కొట్లాడుకొని సచ్చినారు. ఎవరి కోసం అయ్యా వాళ్ళు సచ్చింది ఆ రోజు? వీళ్ళ ఇంట్లో ఎంతమంది చనిపోయినారు? వీళ్ళు రౌడీ షీటర్లు. మీ నాయనగారికి ఓట్లు వేసినారు, మీ అన్నగారికి ఓట్లు వేసినారు, నీకు ఓట్లు వేసింటారు. నేను 4 సార్లు ఓడిపోయినాయా? ఇది నా రాత. దేవుని దయ వల్ల నీకు 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు డిపాజిట్ రాదు. నీకు డిపాజిట్ వచ్చిందా? నువ్వు నన్ను మాట్లాడతావా? ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు కరెక్ట్గా పెట్టుకోవాలా. చేసిన తప్పు, ఇది తప్పు జరిగిపోయింది, దీన్ని నేను సరిదిద్దుకుంటాను, మా వాళ్ళు తప్పు చేసింటే తప్పకుండా చర్యలు తీసుకుంటాము అని అంటాడు. మీ ముఖ్యమంత్రి ఆ పనే చేసినాడు. నిన్న మొన్న ఎవడో కిరణ్ అనేవాడు ఒకడు పోస్టులు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా వాడు తెలుగుదేశం పార్టీ వాడేవాడని ప్రకటించుకొని వాడు తప్పు చేసినాడని చెప్పి వాడి మీద కేసు పెట్టినాడు. మీ వాళ్ళపైన కేసు పెట్టే ధైర్యము, దమ్ము మీకుందా? నువ్వు మంత్రిగా నీ ఎస్పీకి చెప్తావా? దాన్ని పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎందుకు ఆ టిప్పర్లు వచ్చినాయి, వాడికి ఎందుకు ఆ జేసీబీ వచ్చింది, ఎవరు పంపిస్తే వచ్చింది, ఎందుకు ఆ మెటల్ తీసుకుపోయినారు? మంత్రి హోదాలో నువ్వు ఇన్వెస్టిగేట్ చేయించగలవా? చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోగలవా? వెనక ఉండే వాళ్ళపైన, కూలికి వచ్చిన వాళ్ళపైన కాదు. ఏమయ్యా ఇంత కండకావరము? నువ్వు ఏదో మాట్లాడితే సరిపోతుందా? నేను దిగజారి నీతో నీ ప్రెస్ మీట్కి సమాధానం చెప్తాడా? నేను అందుకే ఒక పదం వాడినా, కనకపు సింహాసనం పైన సునకం కూర్చునింది. దీనికి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లే. అది బుద్ధి మారదు. అది ఎంత పొజిషన్లోనే బుద్ధి మారదు.
చిల్లరగాళ్ళకి నేను ఇంకా సమాధానం చెప్పను. నా నిజాయితీ ఈ నియోజకవర్గంలో నల్లగారికి చెప్పాలనుకునే ప్రస్తుత పార్టీ ప్రజలకు, అధికారులకు, నన్ను అభిమానించే వాళ్ళకు, నేను వీరభద్ర స్వామిలో రేపు పొద్దున్న రెడీ మీరు వచ్చేటట్లయితే సాష్టాంగంగా దండం పెట్టి గుడి ముందర నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఆశించలేదు. నేను ఏ పదవి ఆశించకుండానే వైఎస్ఆర్సీపీకి నా ఇష్టపూర్వకంగా నాకు తెలుగుదేశం పార్టీలో జరిగిన అన్యాయానికి, నాకు తెలుగుదేశం పార్టీలో జరిగిన అవమానానికి నన్ను మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. ఆఖరి నిమిషం వరకు నా దగ్గర పని చేయించుకున్నాడు 10 సంవత్సరాలు. కనీసము నన్ను కూర్చోబెట్టి నీవు ఓడిపోతావులే, నీకొద్దు, వేరే వాళ్ళకి ఇస్తా టికెట్ అని కూడా చెప్పకుండా టెలిఫోన్లో చెప్పినాడు. కాబట్టి నేను టెలిఫోన్లోనే ఆయనకు గౌరవంగా సమాధానం ఇచ్చాను. నేను బేరసారాలు ఆడేవాడిని. అట్లా బేరసారాలు ఆడేవాడిని అయితే నాకెందుకు ఈ గతి పడుతుంది? ఆ టికెట్ నాదే, ఆ కాలు పట్టుకుంటే నాదే. నేను అడక తినేవాడిని అయితే అదే పని చేసిండు. నేను నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏ పదవి అడగలే. నాకు పదవే లేదంట వైఎస్ఆర్సీపీ పార్టీలో. నేను ఈ రాష్ట్రానికి అధికార ప్రతినిధి, అది కూడా తెలియకుండా 10 నెలల నుంచి ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండవు నువ్వు. ఇంత మైండ్ ల్యాబ్స్లో ఉన్నట్టు, మొత్తం మైండ్ అంతా ల్యాబ్స్ అయిపోయింది. ఏం మాట్లాడుతుండవో తెలియదు. ఒక తప్పు జరిగిపోయింది, ఆ తప్పిది కప్పిపుచ్చుకునే దానికి నిన్ను చంపేస్తా, నిన్ను పొడిచేస్తా, నిన్ను తిరగనేను, నీ అంతు చూస్తా, ఈ మాటలకు బెదిరిపోతారా? ఏమో నాయన, ఎప్పుడు నువ్వు చూస్తావు అప్పుడు సిద్ధంగా ఉండ. నీకు ఏమి చేతనైతే అది చేసుకో. ఇది నాకు లెక్క. థ్యాంక్ యూ.